ఎవరు రాలే. సరేరా. నాకేం తెలియదు పెద్దనాన్న, ఇతనే వచ్చాడు. అమ్మో నాకేం తెలియదు సార్. రోడ్డు మీద వెళ్తుంటే సోనియా పిలిచింది. నోరు పోయిండే. ఎవడారు? మీ ఇల్లు ఎక్కడరా? అర్ధరాత్రి ఇంట్లోకి ఎట్లా వచ్చావరా? అవతల మేడ మీద నుంచి దూకొచ్చాను సార్. ఎవర్రా మీ వాళ్ళు? ఎవరు? ఫోన్ చేయి. నాకు ఇక్కడ ఎవరు లేరు సార్, నా దగ్గర ఫోన్ కూడా లేదు. హలో సార్. సార్ నేను ఇక్కడే ఉన్నాను సార్, ఒకసారి లోపలికి రండి సార్, ఇక్కడ ఇరుక్కుపోయాను సార్, ప్లీజ్ సార్. అమ్మ వీళ్ళు చూడు ఎవరు. హీ కేమ్. అయ్యో ఏంటి వచ్చాడు? నా కోసమా? కాదు కాదు, అతని కోసమే ఉంటుంది. హాయ్. హాయ్. ఏంటి లోపల అనిల్ ఉన్నాడా? మీకేమవుతాడు? అంటే తను టూలెట్ సర్వీస్ రెంటల్స్ చూస్తుంటాడు. తన ఫాదర్ వాళ్ళు కూడా నాకు బాగా తెలుసు. సో ఏమైనా ప్రాబ్లం అయిందా? లోపలికి రండి. మళ్ళీ పైన అదంటే చిన్నపిల్లండి, వాడి బుద్ధి ఏమైంది? అర్ధరాత్రి డాబా పైకి వచ్చి ఆడపిల్లని పాడు చేస్తాడా? పైగా బీరు తెచ్చాడు. ఇంకేం తెచ్చాడు? అమ్మో ఆ బీర్ టిన్ నాది కాదు సార్. అంటే నాదా? నేను తెచ్చానా? నేను ఒట్టి చేతులతోనే వచ్చాను కదా సోని. అవును పెద్దనాన్న. నువ్వు నోరు పోయివే, నీకేం తెలీదు, నువ్వు చిన్నపిల్లవి. పదే పదే చిన్నపిల్ల అని చెప్పకండి. చేసే పనుల్ని బట్టి చిన్నవాళ్ళ పెద్దవాళ్ళని డిసైడ్ చేయాలి. అలా అనుకుంటే నేను కూడా చిన్నపిల్లాడినే. ఏమండి మీకు అసలే బీపీ, ఈ గొడవలన్నీ మనకెందుకు? అబ్బాయి తలకు ఆయన వచ్చాడు కదా, బాగి మాట్లాడి పంపిస్తుంది. ముందు మీరు పదండి. అది కాదే. అవునా, మీరు వెళ్ళండి, నేను మాట్లాడతాను. వాడిని మాత్రం వదిలిపెట్టొద్దు. మీరు పదండి, బాగి చూసుకోవే. సరే. ఏంట్రా ఇది? తప్పు కదా. ఆయన మంచివారు కాబట్టి సరిపోయింది, లేకపోతే నువ్వు ఈ పాటికి హాస్పిటల్లోనో పోలీస్ స్టేషన్లోనో ఉండేవాడివి. సారీ సార్, ఇంకెప్పుడు అలా చేయను. 2 చేతులు కలిస్తేనే చప్పట్లు, కానీ ఇంకోసారి ఇలా చేయడు. నేను మాటిస్తాను. ఓకే? ఓకే. సో నువ్వు వెళ్ళు, నేను వస్తాను. సరే. నేను కూడా వెళ్తాను. ఓకే. గుడ్ నైట్. గుడ్ నైట్. అది స్టైర్ కేస్ ఏం కనిపించట్లేదు. మీరు పవర్ చాలా పొదుపుగా వాడతారా? సారీ. నిద్రంతా చెడగొట్టావు, వెళ్ళిపోతున్నావు. సినిమాలో అయితే చూడు చూడు అంటే చూస్తారు కదా, నువ్వు చూడు. ఏ పిచ్చి మొహమా, సినిమాలో అయితే అబ్బాయి అమ్మాయిని అడుగుతాడు వెనక్కి తిరిగి చూడు చూడు అని, కానీ నువ్వు రివర్స్ లో అడుగుతున్నావు.